కార్యక్రమం చేసిన గౌరవ సర్పంచ్ గారిని రాబోయే గారికి వార్డు మెంబర్స్కి నా తోటి ఉద్యోగులకి ఆశాలకి అంగన్వాడీకి మొత్తం గ్రామస్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతుంది. కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. కార్యక్రమం పేరు బేటీ జన్ భగీరథి అభియాన్. ఇది హిందీ పేరు, మనకు అర్థం కాదు. తెలుగులో క్లుప్తంగా చెప్పాలంటే మనకి 63,000 గిరిజన గ్రామాలు ఉన్నాయి. 63,000 గిరిజన గ్రామాల్లో 75 రకాల తెగలు ఉన్నాయన్నమాట. 700 గిరిజన తెగలు అయితే 700 పైనే తెగలు ఉన్నాయి, కానీ 75 పీవీటీసీ తెగలు ఉన్నాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అట్టడుగున ఉన్న వాళ్ళకి త్వరగా ప్రతి స్కీమ్ కూడా అందాలని చెప్పి ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ అనమాట. మీ కొరకు ఈ యొక్క స్కీమ్ ఉంది అనే అవేర్నెస్. ఇది బెనిఫిషరీని సెలెక్ట్ చేసే ప్రోగ్రామ్ కాదు, ఏది కాదు, మీ అందరూ తెలియచేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే పీవీటీసీలు అందరూ కూడా ఎవరైతే ఆ ఒక్క కమ్యూనిటీ చెందిన ఎవరైతే ఉన్నారో అందరూ ఆగి వాళ్ళందరి మధ్యలో పెట్టాలి. కాదు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, కొద్దిగా వర్షం ఏదో వేరే కారణాలు ఏవైనా ఉండవచ్చు, అందువల్ల వాళ్ళు అందరూ రాలేకపోయారు. మనం ఏంటంటే ఒక ఆశాలు అంగన్వాడీలు మొత్తం అందరూ మనం రూట్ లెవెల్కి వెళ్తాం అనమాట, గ్రౌండ్ లెవెల్కి వెళ్తాం. వాళ్ళకి తెలియచేయాలి ఇది ఒక స్కీములు ఉన్నాయి, ఈ స్కీములు ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేసి. ఇక్కడ ఇందులో మెయిన్ ఏంటంటే ఇక్కడ పెట్టారు మనకి పిఎం జన్మాన్ అన్నమాట. ఇందులో మెయిన్ స్కీమ్ అన్నమాట. పిఎం జన్మాన్ అంటే గిరిజనులకి రోడ్లు, ఇంకా గృహాలు, ఇంటికి కుళాయిలు, ఇవన్నీ కూడా మనకి లిస్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ లిస్ట్ ఇచ్చింది. మెయిన్ మనం సచివాలయంకి వస్తున్నామంటే ఒక కార్డు పట్టుకుని వస్తాం. ఏ కార్డు అది? ఆధార్ కార్డు. గవర్నమెంట్ లెక్కలో చాలా పీవీటీజీ గ్రామాల్లో కూడా గ్రామస్తులకి ఆధార్ కార్డులు లేవు అని ఒక సర్వేలో తేలిందట. ఆ సర్వేలో తేలిన తర్వాత మనం చూపించారు ఈ పలానా వాళ్ళకి లేవు అని. మన విలేజ్ ప్రతి విలేజ్ కూడా ఒక 9 పేర్లు వచ్చి మన వాళ్ళ అందరికి కూడా చేయడం జరిగింది.